నేను ఇట్లా ఆగలేదు.
అంటే నాకేం తెలుసు అన్నా కెమెరా ఆన్ చేయాలి కొంచెం బ్యాగ్ వచ్చేసి కొంచెం డౌన్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో భారతీయ జనతా పార్టీ ప్రజాహిత యాత్రను ఈరోజు ప్రారంభించబోతున్నాం. ముందుగా కరీంనగర్లో మహాశక్తి అమ్మవారి దర్శనం తర్వాత ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం, చాలా పవర్ఫుల్ దేవాలయమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీర్వాదంతో మేడిపల్లి నుంచి ఈ ప్రజాహిత యాత్ర ప్రారంభించబోతున్నాం. ఈరోజు ప్రారంభమైన యాత్ర 15వ తారీఖు వరకు కూడా వెమ్లవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఈ యాత్రను అన్ని మండల కేంద్రాలు పూర్తి చేస్తున్నాం. నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్, సమ్మక్క సారలమ్మ జాతర ఉన్నది కాబట్టి 15 తర్వాత 22, 21 నుంచి కూడా మొత్తం ఎలక్షన్ల వరకు కూడా ఈ యాత్రను ప్రజాహిత యాత్రను కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీకి ఎన్నికలప్పుడే యాత్ర చేసే అవసరం లేదు. అటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉండదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉండదు, నాయకులకు ఉండదు. గతంలో ఎంపీ గెలిచిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గాంధీ సంకల్ప యాత్రతో యాత్ర చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు వర్షాకాలంలో, ఎండాకాలంలో, చలికాలంలో లాఠీ దెబ్బలు తిని, కేసులు భరించి, జైళ్లు భరించి, అన్నిటికీ తెగించి ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి యాత్రలు చేసినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని యాత్ర చేసినాము. నిరుద్యోగ సమస్యల మీద యాత్ర చేసినటువంటి, మార్చి చేసినటువంటి వ్యక్తుల మేము, నాయకుల మేము. రైతుల కొనుగోలు కేంద్రాలు యాత్ర చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజాహిత యాత్ర పెడుతుంది. మళ్ళీ యాత్రను మేము ప్రారంభించబోతున్నాం. యాత్ర యొక్క లక్ష్యం నరేంద్ర మోడీ గారిని తిరిగి 3వసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేయడం. ఈ దేశం కష్టాలు ఉన్నప్పుడు, ఈ దేశ ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు, ఈ దేశాన్ని రక్షించి ఈ దేశ ప్రజలను కాపాడినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ. ఇలా కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచమంతా అతలాకుతలమవుతుంటే లాక్డౌన్ విధించి దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా దేశాన్ని కాపాడడం, దేశాన్ని రక్షించడం, దేశ ప్రజలు ఇబ్బందులు ఉంటే ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చి ఈ దేశ ప్రజలకు ఫ్రీ వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు ప్రపంచానికే వ్యాక్సిన్ అందజేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానిగా చేయాలని చెప్పి ప్రజలకు అప్పీల్ చేయడం, ఈ దేశ అభివృద్ధికి కానీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇచ్చిన నిధులు, నేను పార్లమెంటు సభ్యునిగా గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇచ్చిన నిధులను పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడానికే ఈ ప్రజాహిత యాత్ర చేస్తున్నాం. మనకందరూ తెలుసు, గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక గత ప్రభుత్వం చేసిన మోసము చెప్పరానిది. ఇక్కడనే కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి మాట్లాడుతారు. అబద్ధాలు ఆడనేను. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి 100 కోట్లు ఇస్తా, ఇన్ని కోట్లు ఇస్తా, అన్ని కోట్లు ఇస్తా అని చెప్పి మోసం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మోసం చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఒక్క పైసా ఇవ్వలే. ఇక యాగాలు చేసారు, ఇక పూజలు చేసారు. కొండగట్టు ఆంజనేయ స్వామి నాడు ఒక్క పైసా ఇవ్వకుండా చెడగోపం పెట్టాడు. అక్కడ విమ్లవాడ వేండు,
నేను పెళ్లి చేసుకున్న వేములవాడ దేవస్థానంలో పెళ్లి చేసుకున్న దేవస్థానం ఇష్టపడతానా అని 500 కోట్లు ఇస్తాడు. అక్కడున్న పైసలే వేరే ప్రాంతానికి తరలిస్తే అడ్డుకున్నాం మేము. ఇటు ధర్మపురికి ఇస్తాడు, అటు మోసం చేసిండు. దేవుణ్ణి మోసం చేసిండ్రు, దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలను కూడా మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నేను వేములవాడ దేవస్థానాన్ని కొండగట్టును రామాయణ సర్కిల్ కింద తీసుకొస్తా, వేములవాడ దేవస్థానం ప్రసాద స్కీమ్ కింద తీసుకొస్తా, దీన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి 3-4 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే కూడా కనీసం పట్టించుకోలేదు. పేరు ప్రఖ్యాతుల కోసం తాపత్రయపడ్డాడు తప్ప మేము మాట ఇచ్చినాం దేవాలయాలను రాజకీయాలకు అత్యంతంగా అభివృద్ధి చేయాలని చెప్పి మాత్రం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పెరిగిపోయి టైంపాస్ చేసే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి అన్ని విషయాలు కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం. మేము ప్రజల అభివృద్ధి కోసం ఈ పార్లమెంట్ అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి, తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించడానికి అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి, అలాంటి మహానుభావుడు తిరిగి ప్రధానమంత్రిగా కావాల్సిందే అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి, ఆ దిశగా ప్రజల పట్ల ఇంకా జాగృతం కలిగించడానికి ఈ యాత్ర కొనసాగిస్తాను. అందరికీ వస్తుంది అని చెప్పుకునే ఎంఎం పార్టీ కంచి కోటలు బద్దలు కొట్టి కూడా హైదరాబాద్ స్థానంతో పాటు 17 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతున్నది. పూర్తి వాతావరణం రాజకీయ సమీకరణలు మానబోతున్నాయి. ప్రజల లోపల మార్పు వస్తున్నది, ప్రజల ఆలోచన లోపల మార్పు వస్తున్నది. ఎక్కడ కూడా రామనామస్మరణ మారుమోతున్నది. అందరూ తెలంగాణ రాష్ట్రంలో అందరూ రాముని వారసులు, రాముని నమ్ముకున్న పార్టీకి మాత్రం ఓటేస్తారు.